హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు ఎన్ సుబ్బరామిరెడ్డి. నేను మీ పల్లెటూరి అబ్బాయి. నేను పల్లెటూరికి సంబంధించిన విశేషాలన్నీ మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామందికి పల్లెటూరు వాతావరణాలన్నా, పల్లెటూరులో ప్రకృతి అన్న చాలా ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఏంట్రా అంటే మంచి నేచర్ ఉంటుంది. నేచర్లో బాగా మంచి మంచి పళ్ళ చెట్లు, పూల చెట్లు రకరకాలు ఉంటాయనే ఉద్దేశంతో పల్లెటూరిని ఇష్టపడని వాళ్ళే ఉండరు. కాకపోతే కొన్ని కారణాల దృష్ట్యా సిటీలలో ఉండాల్సి వస్తుంది కాబట్టి సిటీలో ఉంటూ కానీ పల్లెటూరిని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ని అలాగే ఉంచుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడుండి ఎలాగూ మా పల్లెటూరు కాబట్టి మా పల్లెటూరులో ఉన్న ప్రతి విశేషాన్ని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను పల్లెటూరి అబ్బాయి అనే ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరులో జరిగే ప్రతి విశేషాన్ని కూడా తెలియచేయాలనుకుంటున్నాను. దెన్ ఇప్పుడు నేను చూపిస్తున్న తోట ఇది మా పొలం అన్నమాట. ఇక్కడ అల్ల నేరేడు తోట మనం పెట్టడం జరిగింది. ఎలాగో ఇది సీజన్ కదా, అల్ల నేరేడు సీజన్. అల్ల నేరేడు సీజన్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మావి 2 సంవత్సరాల చెట్లు కాబట్టి అంత ఎక్కువ క్రాపింగ్ రాలేదు. కారణం ఏంట్రా అంటే రేపు సంవత్సరం ఇది క్రాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ముందుగా కొన్ని చెట్లు మాత్రమే మంచి క్రాపింగ్ అనేది రావడం జరిగింది. వాటిని ఎలా ఉంటాయో చూద్దామనే ఉద్దేశంతో ఈ పంటని అలాగే ఉంచడం జరిగింది. ఇది చూడండి, చాలా ఎత్తుంది. నియర్లీ నేను చేతులు ఎత్తినా కూడా ఒక 10 అడుగుల ఫీట్స్ వరకు వెళ్ళిపోయింది. కానీ అంత హైట్ ఉండకూడదు. అల్లం నేరేడు చెట్టు చాలా వరకు చెట్టు అంతా చాలా బాగా ఎక్కువ కాయలు కాస్తుంది, చాలా బాగా వెంటనే పెరుక్కోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని పంటలకు డిఫరెంట్గా ఉంటుంది ఈ అల్ల నేరేడు పంట అన్నమాట. ఈ అల్ల నేరేడు పంట ఎలా ఉంటుందంటే ఒక్కసారి నేను మీకు దగ్గరగా చూపిస్తాను. దీంట్లో అల్ల నేరేడు వచ్చేసి ఇది బహుడోలి రకానికి సంబంధించిన కాయలు అన్నమాట. ఈ బహుడోలి రకంలో ఈ విధంగా అల్ల నేరేడు వచ్చేసి మొత్తం ద్రాక్ష గుత్తుల్లాగా గుత్తులు కాస్తుంది. కానీ దీంట్లో మనము స్టెప్ బై స్టెప్ ఏదైనా ఒక గుత్తికి ఒక్క పండు మాత్రమే మాగి ఉంటుంది. ఈ విధంగా చూడండి, మాగింటే ఈ విధంగా నల్లగా ఉంటుందన్నమాట. ఈ చెట్టుకే మాగాల్సి వస్తుంది. చెట్టుకు నుంచి పీకిన తర్వాత ఇవి మాగవు. కాబట్టి ప్రతి కాయను కూడా ఈ విధంగా గుత్తిలో బాగా నల్లగా మాగి ఉన్న కాయను మాత్రమే మనం తీసుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో అది ఒగరుగా పుల్లగా ఉంటుంది. కానీ మనము చూసి పండిన పండును మాత్రమే తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. చెట్టు నుంచి ఈ విధంగా తీసి ఫ్రెష్గా ఫ్రెండ్స్ అందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా మనము మార్కెట్ చేయాల్సి వస్తుంది. అలాగే చెట్టుకే ఉంచేస్తే కింద పడిపోయి రాలిపోయి వేస్ట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మాగిన పళ్ళను మాత్రమే తీసుకుంటూ బాగలేని పళ్ళని అలాగే వదిలేస్తూ, అంటే కొన్ని పడేయాల్సి వస్తుంది. పచ్చి పళ్ళను మాత్రం బాగా మాగేంత వరకు ఉంచాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రతి గెలగినా చూసుకొని ఏ విధంగా మాగాయని చూసుకుంటూ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూసారా, మంచి సైజు ఉంది. ఈ విధంగా ప్రతి చెట్టుకు కూడా మంచి మంచి ద్రాక్ష గుత్తుల్లాగా బాగా వేలాడుతూ ఉన్నాయి. కానీ అన్నీ ఒకేసారి పండలేదు ఫ్రెండ్స్. కాబట్టి నేను కొన్ని ఇలా ఎండిపోయాయి. ఇవన్నీ ఎండ ఎక్కువ కావడం వల్ల కూడా ఎండిపోతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా పండు మనకి మార్కెట్లోకి రావడానికి నియర్లీ పూత వచ్చిన తర్వాత 3 months పడుతుంది. ఈ 3 monthsలో మనము పండు అనేది మార్కెట్కి చేరుకుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా నేరేడు పళ్ళల్లో ఇది అల్ల నేరేడు రకం. కాబట్టి నెక్స్ట్ నేను పొలం మొత్తం చూపిస్తాను. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పంటలు, మా పంట పొలాలన్నీ కూడా మీకు చెప్తూ వాటి విశేషాలతో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ చెట్ల గురించి కూడా తెలుసుకున్నట్లయితే, అలాగే ఈ చెట్టులో ఉన్న విశేషాలు ఏంటి, ఔషధ గుణాలు ఏంటి, ఎందుకు వీటిని కరెక్ట్గా మంచిగా తీసుకున్నట్లయితే ఆరోగ్యం ఎలా ఉంటుందన్నది నేను చెప్తాను ఫ్రెండ్స్. అదే మాదిరిగా ఈ చెట్లలో ఉన్న పళ్ళు తీసుకున్నట్లయితే షుగర్ పేషెంట్స్ కూడా ఇది తినచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళ హెల్త్కి. అదే మాదిరిగా అన్ని చెట్లలోకెల్లా నేరేడు పళ్ళ చెట్లలో ఉండే తేనె పెట్టది చాలా హెల్దీ అనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే మా చెట్టుకి ఇక్కడ తేనె పెట్టుకొని ఉంది. అది లేచిపోయిందనమాట. లేచిపోయిన తర్వాత ఇది మిగిలినట్టుంది. చాలా హెల్దీ తేనె వస్తుంది. మంచి
మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఈ పళ్ళు వచ్చేసి ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. దీనికి షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అనే డిఫరెన్స్ ఏం లేదు, ప్రతి ఒక్కరూ తినచ్చు. ఆస్వాదిస్తూ కొంచెం సాల్ట్, కారం వేసుకుంటే భలే ఉంటుందిలే. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే మాదిరిగా దీని ఆకుల్ని కూడా కషాయంగా చేసుకొని తాగినట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి చాలా మొండి మొక్క అనమాట, అంత ఈజీగా చనిపోదు. చాలా నీళ్లు లేకపోయినా కూడా బాగా ఏపుగా పెరిగిపోతుంది. చూడండి 2 సంవత్సరాలకి ఎంత ఎక్కువ పెరిగిపోయిందో. కానీ ఇంత హైట్ పెట్టుకోకూడదు, ఇంత హైట్ పెడితే మనం ఆ పైన ఉన్న కాయలు పెరగడం చాలా కష్టమైపోతుందనే ఉద్దేశంతో దీనంతా ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. అది రేపు నేను ప్రూనింగ్ ప్రాసెస్ చేస్తున్నాను. ప్రూనింగ్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూనింగ్ చేస్తూ ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పల్లెటూరు సుబ్బు, పల్లెటూరు అబ్బాయి. ఇంకా ముందు ముందు వీడియోస్ చాలా బాగా చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ ప్రతిదీ అంటే పల్లెటూరులో ప్రతి చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ దొరికే పళ్ళ చెట్లు కావచ్చు, ప్రతిదీ మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది వచ్చేసి మనము ఎటువంటి కెమికలైజ్డ్ చేయట్లేదు, ఇదంతా కూడా న్యాచురల్ పద్ధతి ద్వారా ఇచ్చేస్తున్నాము. ఏ ఒక్క పండును కూడా మనము మందు పెట్టి మాగపెట్టాం. ప్రతిదీ కూడా చెట్టుకే మాగాలి, చెట్టు నుంచి మాగిన తర్వాతనే తినాలి. దీనికి మందు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి అంత. అలాగే మా చెలో చాలా రకాల చెట్లు ఉన్నాయి, అవి కూడా నేను పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాత వాటి యొక్క యూజెస్ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అదే అన్నమాట. ఆ దూరం కనిపిస్తుంది మా యొక్క నాటుకోళ్ళ ఫామ్ అన్నమాట. అది ఫ్రీ రేంజ్, అన్నీ కూడా లోపల తిరుగుతూ ఉంటాయి. నేచర్లో తిరుగుతూ చాలా న్యాచురల్గా పెరిగే కోళ్ళను కూడా ఇక్కడ పెంచాలనుకుంటున్నాను, కాబట్టి అది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మా పొలంలో అల్లం నేరేడు చెట్లు ఉన్నాయి, అలాగే వాక్కాయ చెట్లు ఉన్నాయి, ఇంకా మామిడి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, టెంకాయ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీకు దగ్గర అవుతాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.